హాయ్ అండి వెల్కమ్ టు హైతన్ ప్రాపర్టీ అండి. మీరు చూస్తున్నారు సౌత్ వెస్ట్ కార్నర్ అండి. ఇది 36x50 సైజ్ అండి, అంటే 200 yards వస్తుంది. ఇది వచ్చేసి వెస్ట్ వెస్ట్లో ఉన్నది 36 అండి, సౌత్ వెస్ట్లో ఉన్నది వచ్చేసి 50 feet సైజ్ అండి. సౌత్ ఆల్రెడీ సీసీ రోడ్ వచ్చింది, ఈస్ట్ కూడా డ్రైనేజ్ అయిపోయింది, జస్ట్ సీసీ రోడ్ పెండింగ్ ఉంది, అది కూడా చాలా త్వరలో అయిపోతుంది. బిల్డర్ వచ్చేసి మంచి క్వాలిటీగా కట్టడం జరిగింది. చూద్దాం ఏ విధంగా ఉందో పూర్తిగా. మనం వచ్చేసి ఫస్ట్ ఫ్లోర్లో వెళ్తున్నాం. ఈ ఫ్లోర్ సైజు 36 కాబట్టి విడ్త్ బాగా వచ్చింది. మొత్తం కార్ పార్కింగ్ అని మొత్తం పూర్తిగా ఇది చూడండి ఏ విధంగా వచ్చిందో. ఈశాన్య మూల వచ్చేసి మనకు సంపు ప్లస్ బోర్ ఇవ్వడం జరిగింది. సైజ్ బాగా ఉంది. మన మెట్లు వచ్చేసి మనకి ఈస్ట్ ఫేస్లో వస్తాయండి. గ్రౌండ్ ఫ్లోర్లో వచ్చేసి మనకు 1 BHK వచ్చేసి 2 portion ఉందండి. ఇది ఒక పోర్షన్ ఒకటి, అదొక సెకండ్ పోర్షన్ అండి. పోర్షన్ 1లోకి వెళ్తున్నాం మనం, అంటే నార్త్ ఫేస్లో ఉన్నట్టు ఇది సింహద్వారం. ఇది హాల్ ఎక్కువ వస్తుంది, అది టీవీకి పెట్టుకోవడానికి వచ్చిందండి సాకెట్. ఇది వచ్చేసి మనకు ఇది కిచెన్ అండి. ఇది కిచెన్లో ఎల్ షేప్ వచ్చేసి మనకు ప్లాట్ఫారం ఎల్ షేప్లో ఇవ్వడం జరిగిందండి. ఇక్కడ చిన్నది దేవుని మందిరం ఒక సెల్ఫ్లకు ఇవ్వడం జరిగింది. సెల్ఫ్లు ప్లస్ సబ్జా ఇవ్వడం జరిగిందండి. ఇది మనకు సౌత్ వెస్ట్లో ఒకటి విండో ఇవ్వడం జరిగింది. వాస్తు పరంగా చాలా వెరీ నైస్గా ఉందండి. టైల్స్ కూడా చాలా బాగున్నాయి. నెక్స్ట్ వచ్చేసి ఇది బెడ్రూమ్ అండి. ఫాల్ సీలింగ్ చాలా నీట్గా ఇవ్వడం జరిగింది, ప్లస్ సబ్జాలు సెల్ఫ్లు, ఇంకా బీరో పెడతానికి ఒక ప్రొవిజన్ ఇవ్వడం జరిగింది. వచ్చేసి నెక్స్ట్ విండో వచ్చేసి యూపీసీ విండో అండి, చాలా నీట్గా ఉంది. బిల్డర్ చాలా కన్స్ట్రక్షన్ చాలా క్వాలిటీగా మెయింటైన్ చేయడం జరిగింది. ఇక్కడ వచ్చేసి మనకు ఒకటి బాత్రూమ్ ఇవ్వడం జరిగిందండి. ఇది సింగిల్ బెడ్రూమ్ కాబట్టి 1 bathroom వస్తుంది. ఇక 1 BHK కాబట్టి ఇదని ఇది పోర్షన్ వచ్చేసి ఫస్ట్ పోర్షన్. నెక్స్ట్ వచ్చేసి సెకండ్ పోర్షన్ కూడా యాజ్ యూజువల్గా ఇదే విధంగా ఉంటుంది. ఒకసారి చూద్దాం ఏ విధంగా ఉందో. ఇది సెకండ్ పోర్షన్ అండి. కానీ ఈస్ట్ కూడా ఒక విండో ఒక దర్వాజా ఇవ్వడం జరిగింది మనకు. ఇది వచ్చేసి ఓపెన్గా ఇవ్వడం జరిగిందండి కిచెన్. ఇక వచ్చేసి మనకు దేవుణ్ణి ప్రొవిజన్ ఇవ్వడం జరిగింది, దేవుని రూమ్ లెక్క. ఇది ఎల్ షేప్లో ఉన్నటువంటి కిచెన్. యాజ్ యూజువల్గా మనకు సబ్జా వస్తుంది, ప్లస్ వచ్చేసి మనకు సెల్ఫ్ రావడం జరిగింది. కామన్ బాత్రూమ్ అండి. ఇది కామన్ బాత్రూమ్ ప్లస్ వచ్చేసి టీవీ సంబంధించిన సాకెట్ ఇవ్వడం జరిగిందండి. ఫాల్ సీలింగ్ ఒక యూనిక్గా తీసుకురావడం జరిగింది. ఒకే రకంగా కాకుండా ప్రతి పోర్షన్ డిఫరెంట్గా ఇవ్వడం జరిగింది. తర్వాత మాస్టర్ బెడ్రూమ్కి వెళ్తున్నాం అండి. మాస్టర్ బెడ్రూమ్లో సెల్ఫ్ ప్రొవిజన్, నెక్స్ట్ బీరో కూడా ఇవ్వడం జరిగింది. సెల్ఫ్ కూడా బాగుంది, సబ్జా కూడా ఇవ్వడం జరిగింది. ఇది ఒక డిఫరెంట్గా ఇవ్వడం జరిగిందండి. ఫాల్ సీలింగ్ నీట్గా ఒక విండో ఉంది యాజ్ యూజువల్గా. ఇది ఒక 1 BHK అండి. అంటే గ్రౌండ్ ఫ్లోర్లో మనకు వచ్చేసి 1 BHK ఉన్నాయి. మనం ఈస్ట్ దర్వాజా కూడా బయటికి వెళ్తున్నాం. ఇది ఫస్ట్ ఫ్లోర్కి వెళ్తానికి స్టీర్ కేస్ అండి. ఇక మన గ్యాప్ కూడా చాలా ఇవ్వడం జరిగింది. ఈ వాష్ ఏరియా కూడా వాడుకోవచ్చు కామన్గా. ఈ సౌత్కి వచ్చేసి మనకు రోడ్ ఉంది కాబట్టి వెంటిలేషన్ బాగా రావడానికి ఆస్కారం ఉందండి. ఈ సౌత్ ఫేస్లో ఉన్నటువంటి రోడ్డు సీసీ రోడ్డు. ఇది మోడీ బిల్లు బ్యాక్ రావడం జరిగింది. ఇది చాలా స్టేర్ కేస్ కూడా మనం ఫస్ట్ ఫ్లోర్ వెళ్తున్నాం అండి. చూద్దాం ఏ విధంగా ఉందో. ఫస్ట్ ఫ్లోర్కి వచ్చేసామండి. ఫస్ట్ ఫ్లోర్ చాలా బాల్కనీ చాలా స్పేసెస్గా ఉంది, విడ్త్ కానీ లెంత్ కానీ. ఫాల్ సీలింగ్ కూడా ఒక యూనిక్గా తీసుకురావడం జరిగిందండి, బాగుంది చూడండి ఎలా ఉందో. ఇది ఈస్ట్ ఫేస్లో ఇవ్వడం జరిగిందండి. మాత్రం ఈస్ట్ ఫేస్లో ఇవ్వడం జరిగింది. ఇది సింహద్వారం అండి, ఫస్ట్ ఫ్లోర్లో ఉన్నటువంటి. లోపలికి వెళ్ళి చూద్దాం ఏ విధంగా ఉందో. ఇది నార్త్ ఫేస్లో ఒకటి మనకు బాత్రూమ్ ఇవ్వడం జరిగిందండి అక్కడ కామన్గా. ఇప్పుడు చూద్దాం ఏ విధంగా ఉందో. లోపలికి వెళ్ళి ఇప్పుడు హాల్లోకి వచ్చేసినాం. చూడండి హాల్లో మనకు ఫాల్ సీలింగ్ ఎంత అట్రాక్టివ్గా ఇవ్వడం జరిగిందండి. ఎదురుగా ఉన్నది టీవీ సంబంధించిన సాకెట్ అండి. ఇది హాల్ చాలా పెద్దగా ఇవ్వడం జరిగిందండి. మొత్తం వచ్చేసి మార్బులే ఇవ్వడం జరిగింది. చాలా స్పేసెస్గా ఉంది, 200 yards కావచ్చు. ఫస్ట్ మనం లెఫ్ట్ సైడ్కి వెళ్దామండి. లెఫ్ట్ సైడ్ వచ్చేసి మనకు ఫస్ట్ దేవుని మందిరం పడుతుంది. దేవుని మందిరం వచ్చేసి చాలా స్పెసిఫిక్గా ఇవ్వడం జరిగిందండి. చూడండి గ్రానైట్ చాలా నీట్గా ఇవ్వడం జరిగింది.
ప్లస్ వచ్చేసి ఇక్కడ కిచెన్ ప్రొవైడ్ చేయడం జరిగిందండి. ఓపెన్ కిచెన్, ఇది ప్లాట్ఫామ్, ఎల్ షేప్లో ఉన్నటువంటి ప్లాట్ఫామ్ అండి. ఇదంతా సెల్ఫ్లు ప్లస్ నీట్గా ఉంది. సబ్జా కూడా ఇవ్వడం జరిగిందండి పైన. ఇక్కడ వాష్ ఏరియా కూడా ఇవ్వడం జరిగిందండి. ఇటు వాషింగ్ ఏరియా కూడా ఇవ్వడం జరిగింది. వాషింగ్ ఏరియాలో కూడా సబ్జాలు కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది. ఇక్కడ వాషింగ్ మిషన్ యూజ్ చేసుకోవచ్చు. మళ్ళీ మనం హాల్లోకి వచ్చేస్తున్నాం అండి. హాల్లోకి వచ్చిన తర్వాత ఈ సెల్ఫ్లో కూడా మనకు అంటే షోకేస్ లెక్క ఏమైనా పెట్టుకోవచ్చు. దీంట్లో బాగా నీట్గా ఉంటుంది. లెఫ్ట్ సైడ్లో ఉన్నది ఒక బెడ్రూమ్ అండి. ఇది ఒక బెడ్రూమ్, చాలా నీట్గా ఉంది విత్ అటాచ్ బాత్రూమ్. ఇది సెల్ఫ్లు సబ్జాలు చాలా నీట్గా ఇవ్వడం జరిగింది. ఒకవైపు వచ్చేసి ఎలివేట్ చేయడం జరిగిందండి వాల్ కలరింగ్ కూడా. నెక్స్ట్ వచ్చేసి ఇది కామన్ బాత్రూమ్ అండి. ఇది కామన్ బాత్రూమ్ చాలా స్పేసెస్గా ఇవ్వడం జరిగింది, చాలా స్పేసెస్. లెఫ్ట్ సైడ్ మనకు వెళ్తున్నాం అండి. లెఫ్ట్ సైడ్ వచ్చేసి మనకి ఇది మాస్టర్ బెడ్రూమ్ చెప్పుకోవచ్చు. ఇది వాస్తురీత్యా ఏ విధంగా చూడాలంటే ఫాల్ సీలింగ్ కానీ సెల్ఫ్లు ప్లస్ సబ్జా. ఇక విండో కూడా ఇవ్వడం జరిగింది నీట్గా. చాలా వెంటిలేషన్ బాగా ఉంటుంది. ఎందుకంటే ఇది వెస్ట్ ఫేస్ కాబట్టి ఇక్కడ మనకి ఇక్కడ రోడ్ ఉంటుంది. వెస్ట్ ఫేస్ కూడా ఇట్లా రోడ్డు విత్ అటాచ్ బాత్రూమ్ ఉందండి. మాస్టర్ బెడ్రూమ్ అటాచ్ బాత్రూమ్. మాస్టర్ బెడ్రూమ్ నుంచి బయటకు వచ్చాం. ఇది చిర్లం బెడ్రూమ్ చెప్పుకోవచ్చు మామూలుగా. నెక్స్ట్ బెడ్రూమ్ చెప్పుకోవచ్చు. ఇది లో రూమ్ కూడా ఇవ్వడం జరిగిందండి. ఇది అంటే పైన మనకు వచ్చేసి 3 BHK ఇవ్వడం జరిగిందండి. మనకు బెడ్రూమ్ నుంచి మనం బయటకు వచ్చాం. బాల్కనీ చూస్తున్నాం. ఇదంతా బాల్కనీ అండి. ఇంతమంది అనుకున్నా వెస్ట్ ఫేస్ అనే రూమ్ ఇదండి. వెస్ట్ ఇది CSR కాలనీ కిందకి వస్తుంది. బిల్డర్ కోట్ చేస్తున్న ప్రైస్ వచ్చేసి 1.7 CR అండి. 1,70,00,000 బిల్డర్ కోట్ చేస్తున్న ప్రైస్ అండి. స్కూలింగ్ అవుతున్న నెంబర్కి కాల్ చేయండి. మా ఛానల్లో లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. చుట్టూ ఉన్న లొకేషన్ చూడండి. మేము అనుకున్న మోడీ బిల్డరింగ్ కానీ ఇది మోడీ బిల్డర్స్ అని అంతా. ఒకసారి మనం పైకి వెళ్ళి కూడా చూద్దాం. టెర్రస్ మీదకి వెళ్ళి చూద్దాం ఏ విధంగా ఉందో. మనం టెర్రస్ మీదకి వచ్చేసామండి పైకి. ఇది 200 yards అండి. 36 into మనకు 50 కాబట్టి 200 yards. వాటర్ ట్యాంక్స్ 2 ఉన్నాయి. చుట్టూన్న లొకేషన్ చూడండి ఏ విధంగా డెవలప్మెంట్ అవుతుందో చూడండి. ఎగ్జాక్ట్లీ మనం మోడీ బిల్డింగ్ బ్యాక్ సైడే ఉన్నాం కాబట్టి బాగుంటుంది. నచ్చిన వాళ్ళు పైన స్కూలింగ్ అవుతున్న నెంబర్కి కాల్ చేయండి.